ఇది ఇప్పుడు తయారు చేసి పెట్టా అనమాట. ఈ పుదీనా డెకరేషన్ కోసం పెట్టా. దీంట్లో పచ్చిమిరపకాయలు పుదీనానే ఎక్కువ వాడతాం, వేరే ఏం వాడడం. పెరుగు ఎందుకు పెట్టానంటే దీనికి కొంత తిన్న తర్వాత పెరుగు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మనం పులిహారలో కనుక పెరుగు ఎలా తింటామో పెరుగు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, చూడండి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు టిఫిన్ ఏం చేద్దామంటే ఏమీ లేవు, నానబెట్టిని కూడా ఏం చేయాలని ఆలోచిస్తే నాకు పుదీనా ఎక్కువ ఉందని పుదీనా రైస్ చేద్దాం అనుకున్నా. ఇది పుదీనా అనమాట. ఇంకో ఇవి పచ్చిమిరపకాయలు, ఇది పోపుకి కరివేపాకు అనమాట. అయితే ఈ పుదీనా రైస్ చేయాలంటే ఏం చేయాలి, ముందు జార్లో పచ్చిమిరపకాయలు ఇట్లా వేసుకొని జార్లో వేసుకొని పుదీనా కూడా మరిపోతుంది కదా, ఈ పుదీనా అంతా కూడా ఈ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొచ్చుకుంటే మనం అన్నానికి పట్టించడానికి బాగుంటుంది అనమాట. పుదీనా రైస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మా అక్క కూతురు నాగలంచ్లో ఉంది. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద గాబు ఉందన్నమాట. ఆ గాబులో నిండా మట్టి పోసి పెట్టారు ఇంటి ముందే. దాంట్లో పుదీనా వేశారు. ఇక అసలు ఎప్పుడు ఏటీఎం లాగా 365 days పుదీనా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏం చేసిన టిఫిన్ అంటే పుదీనా రైస్ చేసే పిన్ని అంటారనమాట. నిజంగా ఏది ఎప్పుడు చేస్తుంది బాగుంటుందంటే వాడి అబ్బాయి ఇష్టంగా తింటాడంట. అందుకని ఎప్పుడు పుదీనా రైస్ చేస్తుంది. సరే నేను ఒక రోజు చూసాను అనమాట. చూస్తే చాలా టేస్ట్ ఉంది. ఇంకా నేను కూడా అప్పుడు చేయడం అలవాటు చేసుకున్నా. మీకు కూడా ఒకసారి చూస్తానని చెప్పేసి పుదీనా రైస్ చూపిద్దామని వీడియో చేస్తున్నా. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తా. ఇవ్వండి 2 చెంచాల ఆయిల్ వేస్తున్నాను అనమాట పుదీనా రైస్ కోసమని. ఈ 2 చెంచాల ఆయిల్ వేసి ఇది కాగిన తర్వాత ఇప్పుడు ఈ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు అనమాట. ఇంకేమీ వేయొద్దు. తాలింపులోకి కరివేపాకు, ఇంక వేరే ఏమీ వేయొద్దు అనమాట. వేరే వేస్తే ఏంటంటే మనకి పుదీనా ఫ్లేవర్ అనేది మనకు అసలు అర్థం కాదనమాట. అందుకని ఆ స్టేజ్లో పుదీనా ఎలా ఉందో అలానే మిక్సీ పెట్టేయాలి. ఆ పుదీనా కూడా మిక్సీ పట్టింది. ఇవ్వండి మిక్సీ పట్టి కావాలని చెప్పారు. దీంట్లో ఏమీ లేదంటే ఒక పచ్చిమిరపకాయలను పుదీనా వేసి మిక్సీ పెట్టాను అనమాట. ఇది మిక్సీ పెట్టేశాను. కరివేపాకు రెడీ పెట్టుకున్నా. ఈ పోపు గింజలు కూడా అన్ని రెడీ పెట్టుకున్నాను అనమాట. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉప్పు, పసుపు. ఇక మనం ఎండుమిరపకాయలు మాత్రం నేను ఎప్పుడు కూడా కొంచెం ఘాటు దిగాలని తేజ మిరపకాయలు 2 ఇట్లా దుంపే వేస్తాను అనమాట. ఘాటు ఉంటాయి కదా అనుకుంటారు. ఘాటు దాంట్లో దిగుద్ది అనమాట. మనం తినాల్సిన పని లేదు. ఇంక తాలింపు వేస్తా. వేసిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేద్దండి. దీంట్లో ఇంగు కూడా వేయద్దు, ఎందుకంటే ఫ్లేవర్ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ చూసారు. ఉప్పు ఇవన్నీ వేస్తున్నాం. పసుపు వేసేసి ఇట్లా పోపు కావాలి. అవి వేస్తే ఏమవుతుందంటే మనకి ఈ ముద్ద తీసి పుదీనా ముద్ద అనమాట. పుదీనాను పచ్చిమిరపకాయలు మిక్సీ పెట్టిన ముద్ద అనమాట. దీన్ని మనం మగ్గనియాలి. ఇది మగ్గితే దాంట్లోకి దిగుతుంది. ఇవ్వండి చూసారు కదా, ఇలా నూనె బయటికి ఇది మగ్గితే ఏంటది, ఈ పుదీనాను పచ్చిమిరపకాయల పేస్ట్ మగ్గితే ఇలా నూనె బయటికి తేలుతుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా అన్నం ఉంది కదా, అన్నం తీసుకొని పక్కనే అన్నం ఉండే అనమాట కుక్కర్లో. ఇట్లా మనం అన్నం వేసుకుంటే ఇక అసలు ఎంత బాగుంటుందంటే పులిహార కంటే కూడా చాలా బాగుంటుందండి. నోటికి ఎంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇక మళ్ళీ 2 సార్లు ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడన్నా ఏ టిఫిన్ లేనప్పుడు మన ఇంట్లో పుదీనా ఉంటే అట్లా ఇప్పుడు టమాటా రైస్, పుదీనా రైస్ అని చేస్తారు కదా, అలా అనమాట. ఇదిగోండి ఉప్పు, ఈ ఉప్పు కూడా వేస్తున్నా ఇప్పుడే. ఇంకేం వేయొద్దు అనమాట. ఇక మనకి ఇది మొత్తం పట్టింది అనమాట అన్నానికి. ఉప్పు ఇందాక మనం తాలింపులోనే పసుపు వేసాం కదా, ఇంకా పసుపు అన్నీ మగ్గుతాయి అనమాట. మగ్గాక ఇంకా దీన్ని మనం అన్నానికి పట్టిస్తే మంచిగా పులిహార. ఇప్పుడు ఏం లేదండి, దీన్ని ఇట్లనే టమాటా రైస్ చేసుకోవచ్చు, ఇలానే పుదీనా రైస్ చేసుకోవచ్చు, కరివేపాకు రైస్ చేసుకోవచ్చు, కొత్తిమీర రైస్ చేసుకోవచ్చు, జీరా రైస్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా కూడా దానికే వాడాలి. కానీ అన్ని మిక్స్ చేస్తే అలానా టేస్ట్ అన్నది బయటికి రాదనమాట. దీనికి మాత్రం క్రెడిట్ మా అక్క కూతురు లక్ష్మికే ఇవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడు చేస్తూనే ఉంటుంది అనమాట. ఏంటి ఇట్లా చేస్తుంది అంటే వాళ్ళ అబ్బాయి బాగా తింటాడట. ఇంకా చెప్పా కదా, గాబులో పెట్టింది. ఇంకా అసలు ఇట్లా వాసుకొచ్చుకుంటుంది అనమాట. వాసుకొచ్చుకొని చేసేది. ఇప్పుడు సొంతలు కట్టుకున్నాక ఇప్పుడు గాబు అనేది లేదు. ఇప్పుడు కొంచెం పదార్థాలు తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇదివరకైతే అసలు తెలియలేదు తిని ఎంత బాగా చేసుకునేదాన్ని. ఇప్పుడేం పదార్థాలు కరివేపాకు, కొత్తిమీర బయట కొనుక్కోవాల్సి వస్తుంది అని అన్నది. నేను కొంచెం ప్లేస్ ఉంది అటు కుండీలో వేసుకోవాలంటే. గాబులో అయితే ఏంటంటే వెడల్పు పెద్దగా ఉంది కదా, అసలు నేను కూడా ఎన్నిసార్లు వాసుకొచ్చుకున్నాను వాళ్ళ గాబులో. కానీ గాబు ఉందంటే ఇదివరకు వెనకటి గాబు, దాని నిండా మట్టి పోసేసి పెట్టుకున్నారనమాట. ఇంకా ఎప్పుడు కావాలంటప్పుడు పుదీనా రైస్ వాళ్ళ అబ్బాయి బాగా ఇష్టం ఉంటుంది. మళ్ళీ ఎందుకు చెప్తుంటే వాడు అదైతే స్పైసీగా ఉంటుంది కదా, పచ్చిమిరపకాయలు వేస్తుంది దీంట్లో. ఇంకా పుదీనా 2 కలిపి మిక్సీ పెట్టింది. మిక్సీ పెట్టేసి చేర్చింది. నేనైతే ఇది దాని దగ్గరే నేర్చుకున్నా. చాలా బాగుంటుందండి ఇదే పుదీనా రైస్ అంటే. మీరు ఒకసారి చేసి చూసుకోండి ఎలా ఉంటుంది అనేది. ఇంకా వేరే ఏమి వేయొద్దు అనమాట. తాలింపుల కరివేపాకు, తాలింపు గింజలు అంతే. ఇంకో కూడా వేయొద్దండి. 1-2 సార్లు చూద్దాం. ఎందుకంటే దీని ఫ్లేవర్ మనం అనుభవించాలంటే, పుదీనా ఫ్లేవర్ అనుభవించాలంటే పుదీనానే వేయాలి. మీరు కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర వేయడం, కరివేపాకు వేయడం ఇలాంటివి ఏమీ చేయొద్దు. ఓకే నా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒకటి అయితే పెట్టండి.